యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరిమణులకు అస్సలాం అలైకుం, గుడ్ మార్నింగ్, ఆదాబ్. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఒక చాలా బాధాకర అంశం నేను మీ ముందు పెట్టనున్నాను. మనం ఏ విధంగా అయితే అంచనా వేశామో, విశ్లేషణ చేశామో, అభిప్రాయాలను వెలుబుచ్చామో, తదేపా బీజేపీ జనసేన మతతత్వ కూటమి ఏదైతే అధికారంలోకి వస్తే లేదా వారికి ఓట్లు పడితే మన భవిష్యత్తు అనేది ఎంత అంధకారంలో నిండిపోతుంది, ఎస్టీ, ఎస్సీ, దళితులు, మైనారిటీలు మరియు లౌకికవాదులు, రాజ్యాంగవాదులు, ప్రజాస్వామ్యవాదులు వారిపై ఎటువంటి దాడులు జరుగుతాయి, బెదిరింపులకు గురవుతారు, వారి స్వేచ్ఛా జీవితాన్ని కోల్పోతారు అని నేను ఏ విధంగా అయితే ఉదాహరించాను, అలానే ఒక సామాజిక కార్యకర్త అయిన నాకు, న్యాయవాది అయిన నాకే బెదిరింపులు తప్పలేదు. మనం కులం, మతం, రాజకీయాలకు అతీతంగా సమాజ సేవ చేస్తుంటాము. అది ప్రాంతాలను బేస్ చేసుకొని కూడా ఉండదు. ప్రతి ఒక్క చోట మనం మన సేవలను అందిస్తాము. మనకి ఏదైనా సమస్య తెలిస్తే వెంటనే దానిపై స్పందిస్తాము. అయితే నాకే హతీబ్ మునవర్ అనే ఒక పిచ్చోడు, ఒక జోకర్, తను వాట్సాప్ గ్రూపుల్లో అతిగా స్పందిస్తూ ముస్లిం హక్కుల పోరాట సమితి షుబ్లీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మరియు బీజేపీ, జనసేన, ఆర్ఎస్ఎస్ కూటమికి వ్యతిరేకంగా నేను వీడియోలు వేయడం మీ అందరికీ తెలిసిందే. మీరు గమనిస్తున్నారు, చాలా వైరల్గా నా వీడియోలు డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. సార్, ఆ బెదిరింపుల ఆ ధోరణి అనేది వింటే ఎంత ఘోరం, నీచం అంటే సేమ్ టు సేమ్ ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి ఏ విధంగా అయితే బెదిరింపులకు గురి చేస్తాయో, ఏ విధంగా అయితే మిమ్మల్ని మానానికి, ప్రాణానికి, ఆస్తులకు, మీ స్వేచ్ఛకు మీకు భంగం కల్పించే విధంగా ఉంటాయో అదే విధంగా తన బెదిరింపులు అనేవి ఉన్నాయి. ఒక సాటి ముస్లిం సోదరుడు అని కూడా గమనించకుండా నేను ఏ విధంగా అయితే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం సమాజంలోనే ఒక చీలిక వచ్చిందని, ఆ చీలికకు బీజం పోస్తూ చంద్రబాబు నాయుడు గారిని లేదా ఎంహెచ్పిఎస్ ఫారూక్ షుబ్లీ ఆర్గనైజేషన్కి తను ఏదో అధికార ప్రతినిధి అన్నట్టు, లేకపోతే దానికి అతను వంతపాడే భక్తుడు అన్నట్టు తను ఏ విధంగా అయితే వార్నింగ్లు విడుదల చేస్తారు. మీరు ఆ బెదిరింపులని వినగలరు. बाप को पैदा हुआ सुन कोई भी ऐसा बात नहीं करता जी। खतीब मुनव्वर अल्लाह सुनो जी, अजीब खतीब मुनव्वर माँ बाप को पैदा हुआ, एक माँ बाप को पैदा हुआ सुने तो बात, तुम इतने गाली जो दे रहे हैं, जो तुम्हारे अम्मा बाबा सिखा ऐसा गाली दियो बोल के, तू इज्जत नहीं, तू बचा लिया नहीं इज्जत। मैं क्या बोल रहा हूँ तुम्हारे को, एक माँ बाप को पैदा हुआ सुने ऐसा बात नहीं करता। मैं खुला बोल रहा हूँ, नबी सल्लल्लाहु अलैहि वसल्लम के अहादीस, कुरान के अहादीस, कुरान का ख़वाल, मैं तुम्हारे क्या बोल रहा हूँ, मैं तुम अगर तमीज़ तहजीब वाले है तो ऐसा बात नहीं करते थे। तुम्हारी परवरिश को तू बात छोड़ा, तू मैं तुम्हारे क्या बोलता हूँ, मैं अगर तुम्हारी तरबियत सही हुई होती, अगर तुम्हारी ताकीद हिदायत सही हुई होती, तुम दीन इस्लाम पे होते तो ऐसे गालियाँ नहीं देते। नहीं हूँ भाई, तू है ना, तू तो ज्यादा उखड़ा है। मैं तुम्हारे क्या बोल रहा हूँ, तुम फोनों पे या ग्रुपों में क्या बोल रहा हूँ, फोनों पे मैं तुम्हारे क्या बोल रहा हूँ, फोनों पे, ग्रुपों पे ऐसा कोई गाली नहीं देता। अगर कोई गाली देता तो उन्हें बद अखलाक है, बद किरदार है, जाहिल है, फितना है, मुनाफिक है। मैं तुम्हारे क्या बोल रहा हूँ, तुम क्या होता जी, तुम इतनी गाली दे रहे हैं मेरे को, क्या होता बोलो। मैं तुम्हारे क्या बोल रहा हूँ जी, खतीब मुनव्वर साहब, आप इतने गालियां दिए मेरे को, और दियो तुम्हें, और दियो, अल्हम्दुलिल्लाह। हम कौम के लिए ऐसी गालियां पढ़ पढ़ के खिदमत करने वाले, हम हकायक को बता रहे हैं। सुनो, हम हकायक को बता रहे हैं। मैं तुम्हारे क्या बोल रहा हूँ, ये पूरी रिकॉर्डिंग ग्रुप में आने वाली है, और गाली दियो, और गाली दियो। क्या होता है जी तुम्हारे गालियों से? आरएसएस, बीजेपी, गाली नहीं दे रहे नहीं जी, आरएसएस, बीजेपी, अरे तुम कुछ भी कर लो, कोई पार्टियां कुछ भी कर लो, जब सब्जेक्ट पे आ रहा तो तुम बात ही नहीं कर सकी, तुम इतने गालियां पकड़े। मुंशी कर ले, क्या बोले याद है, नहीं तुम क्या बोले याद है, मुंशी कर लेता हूँ भैया, तुम्हें लाया बोले। అయితే మీరు ఒకవేళ వింటే ఇతను చాలా బూతులు అనేవి తిట్టాడు, అవి నేను వినిపించాలనుకోవట్లేదు. వీడు ఏ విధంగా అయితే బెదిరింపులకు పాల్పడ్డాడో, నీ ఇంటికి వస్తా, నీ దగ్గరకు వస్తా, నీ ఊరికి వస్తా అంటే ఇదంతా ఒక రకమైన సినిమా డైలాగ్లు మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాటి ముస్లిం సోదరుడు వాట్సాప్ గ్రూపుల్లో ప్రజలను చైతన్యపరచడానికి ఏదైనా వేస్తుంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉంటే నువ్వు దాని మీద విభేదించు, నువ్వు కూడా వాస్తవాలను ప్రజల ముందు పెట్టు, లేదా నీ పరంగా నువ్వు దాన్ని ఖండించు, అంతే తప్ప ఇలా మాట్లాడితే బూతులు తిట్టడం, మాట్లాడితే వచ్చి ఈడ్చుకొస్తా, లాక్కొస్తా, మా తెదేపా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దాని తర్వాత నీ పని చూపెడతా, ఏంటండి ఇదంతా? వచ్చి ఏం చేస్తావురా బాబు? మా దొడ్లు, మా బట్టలు ఏంటి, మా బొచ్చలు క్లీన్ చేయడానికి కూడా ఉంచుకోండి ఇలాంటి. అటువంటి స్థాయి అర్హత కూడా నీకు లేదు.
నీ నాలుక ఏదైతే ఉందో పెద్దలు చెప్తారు, నోరు మంచి లేదు ఊరు మంచి లేదంట. ఎక్కడో కూర్చొని బెదిరింపులు పాల్పడేటోడివి నువ్వు, ఒక ముస్లిం సమాజంగా ఒక సాటి ముస్లిం సోదరుడిగా గౌరవం ఇవ్వలేని వాడివి నువ్వు. అసలు నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నీతో. నేను చెప్పాను కదా, ఎంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే, లేదా ఒక క్రిమినల్ హిస్టరీ ఉండే, లేదా నీ మానసిక సంతులన అనేది చాలా ప్రమాదంలో ఉన్నది. నిన్ను ఎవరైనా కలిసి నీకు వెంటనే సరైన చికిత్స అనేది అందించకపోతే నువ్వు భవిష్యత్తులో అది తెదేపా బీజేపీ వస్తుందా వైకాపా వస్తుందా తెలియదు, కానీ నీ వల్ల నీ కుటుంబానికి, నీ దోస్తులకు, నీ సమాజానికి తలంపు అనేది తప్పకుండా జరుగుతుంది. కావున నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ వల్ల ఇతరులు జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు వెంటనే ట్రీట్మెంట్ జరగాలి. అసలు ఈ ఖతీబ్ మునవర్ అనేటోడు ఎవడో తెలియదు, నాకు వ్యక్తిగత పరిచయం లేదు, అసలు ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. తనకు తానుగా నెల్లూరు వాసిని పరిచయం చేసుకున్నాడు. ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన చాలా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో నన్ను ప్రజలు కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా వారు నన్ను న్యాయ సలహాలు కోరడం, వారికి ఏదైనా సహకారం కావాల్సి వస్తే నా నుంచి వాళ్ళు అందిపుచ్చుకోవడం చేస్తూ ఉంటారు. నేను ప్రతిసారి వాళ్లకు ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేను వెంటనే అందుబాటులో ఉంటాను. అయితే ఇతడు ఆ గ్రూపుల్లో నేను ఏ విధంగా అయితే ఈ బీజేపీ తెదేపా కూటమికి వ్యతిరేకంగా ఆ ఎంహెచ్పిఎస్ ఫారూక్ షుబ్లీ అనే వ్యక్తి ఏ విధంగా అసద్ ఓవైసీ గారిని తిట్టడం, 4% తప్పుడు ప్రచారం చేయడం, ఈ ఆర్ కృష్ణయ్య గారి అంశం మీద, ల్యాండ్ టైటిల్ మీద తదితర అంశాలపై వివరణ ఇస్తూ వస్తున్నాను. బహుశా ఆ వీడియోలు తనకు బాగా గుచ్చుకున్నాయో, లేకపోతే ఎవరికైతే గుచ్చుకున్నాయో వాడు ఇతన్ని పురమాయించాడో నా మీద ఎదురుదాడి చేయమని, నన్ను బూతులతో నేను ఏదైతే పోరాటం చేస్తున్నానో దాని నుంచి వెనకడుగు వేస్తాను అనుకునేమో ఆ ఖతీబ్ మునవర్ అనేటోడు ప్రతిసారి నా కామెంట్స్కి తను ఏదో శాస్త్రీయత లేకుండా, సరిగా పద్ధతి లేకుండా ఏం పడితే అది మాట్లాడుతున్నాడు. గ్రూప్లో చాలా మంది గమనించారు, తను చాలా మంది సంజాయించారు కూడా. నేను కూడా ఒకసారి తనతో ఏంటి ఆ గ్రూపుల్లో అలా చేస్తున్నావు, అసలు ఏంటి నీ బాధ అని చెప్పి నేను కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత నిన్న మరీ శృతి మించిపోయి తను అమ్మనా బూతులు తిట్టడం జరిగింది. సరే, అమ్మనా బూతులు తిడితే ఏం సాధిస్తావరా బాబు, నువ్వు ఎక్కడో కూర్చున్నావు. ఈ ఫోన్లలో అమ్మనా బూతులు తిట్టడం, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు వేయడం ఎవరైనా చేస్తారు. చేతకాని వెధవలు చేసే పని అదే. మతతత్వ పోకడలకు పోయే, శత్రుత్వం పెంచుకొని సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు చేసే పనులు అయ్యి. అయితే అమ్మనాబూతులు తిట్టడం, లేదా గ్రూపుల్లో కుట్రలు చేయడం, నీ ఇంటికి వస్తా, నీ బజార్కి వస్తా, నీ ఊరికి వస్తా, ఈ సినిమా డైలాగులు కొట్టడం. దానికి మించింది వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఖతీబ్ మునవర్ లాంటి వాళ్ళు, వీళ్ళకి మానసిక ట్రీట్మెంట్ అవసరం. వీళ్ళకు మంచి చెడు నేర్పించే పెద్దలు, తల్లిదండ్రులు, సమాజం అవసరం. అందుకోసమే నేను తలుచుకుంటే వీడు ఏ విధంగా అయితే నాకు బెదిరింపులకు పాల్పడ్డాడో, అమ్మనాబూతులు తిట్టాడో, వీరి మీద ఎటువంటి చర్యలైనా నేను తీసుకోవచ్చు. కానీ రాజకీయంగా ఇటువంటి జోకర్లను మనం పట్టించుకుంటే పాపం వాడికి తల్లి, పెళ్ళాం, చెల్లె, కూతురు అనే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళు బాధపడతారు. ఇటువంటి వాళ్లకు బుద్ధి రావాలని నేను నా తరఫు నుంచి వీడియో చేసి వాస్తవాలను వివరిస్తున్నాను తప్ప, లేకపోతే ఇటువంటి ఏదైతే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి అంటారు చూసారా, అలా చాలా ఉంటాయి. కావున నేను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా కోరేది ఏమిటంటే, ఇటువంటి వారిని మీరు ఎక్కడైనా గుర్తిస్తే వీళ్లకు ప్రార్థన చేయండి, వీళ్ళని సంజాయించే ప్రయత్నం చేయండి. లేదా కాదు కూడదు వినపోతే వీళ్ళ పైచాన మానాన వీళ్ళని వదిలేయండి. ఏదో రోజు పాపం పడ్డిద్ది అంటారు. ఇది చూశారు కదా, ఇప్పుడు నా అంశంలో వీడి పాపం పండింది. ఎందుకంటే ఇప్పుడు వీడు అన్నా నాకు బాధ కలుగుతుంది, అతడు అని సంబోధించాల్సి వస్తుంది, ఆయన అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మన సభ్యతా సంస్కారం అది. మరి వీడు ఏం సభ్యతా సంస్కారం నేర్చుకున్నాడో ఇతడు, మరి ఎందుకంత శృతి మించి ఆ బూతులు తిట్టుకుంటూ అమ్మనా బూతులు మరి ఎక్కడెక్కడ ఏం చేసుకుంటున్నాడో అది తన విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. మరియు ముఖ్యంగా ఎవరైతే నెల్లూరు సోదరులు ఉన్నారో ఈ వీడియోను బాగా షేర్ చేయండి. ఇతడి వల్ల, ఇతడి భావాజాలం వల్ల, ఇతడు విష ప్రవృత్తి వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ముస్లిం సమాజానికి కూడా చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇతడు ఒక సాటి ముస్లింని అలా అమ్మనాబూతులు తిడుతూ వస్తున్నాడంటే ఏమీ లేదు. నేను ఏ విధంగా అయితే వీడియోలు చైతన్యపరుస్తూ ప్రజలకు వేస్తున్నానో ఆ వీడియోలో అతన్ని బాగా లోతుగా గుచ్చుకున్నాయి. అతడు ఎవడైతే బాసులను నమ్మేవాడు, ఇక అతను దాడి చేయడం మొదలెట్టాడు నా మీద. సరే చెయ్యి భయ్, నువ్వు శాస్త్రీయంగా చెయ్యి, పద్ధతిగా చెయ్యి, సబ్జెక్ట్ పరంగా చెయ్యి. లేకపోతే నువ్వు ఊరుకో, గమ్మునుండు. మాట్లాడితే అది ఆంధ్ర అంటాడు, తెలంగాణ అంటాడు. ఆ సెంట్రల్ పార్టీ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకొని మా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి బీజం వేస్తాడు. మరియు వీడికి అర్థం అవ్వాల్సిన అంశం ఏమిటంటే, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు వీడికి అవగాహన లేదు. ఎవరెక్కడ పోటీ చేయగలరో తెలియదు, ఎవరెక్కడ స్వేచ్ఛగా తిరగగలరు, పోగలరు తెలుసు. వీళ్లకు మాత్రం అధికారం కట్టబెడితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి పోవాలంటే పాస్పోర్ట్ పెట్టే రకం నాకు కనిపిస్తుంది. అందుకోసమే జాగ్రత్తగా ఉండండి. తెదేపా జనసేన బీజేపీ కూటమికై ఎవరైతే మాట్లాడుతున్నారో విషం చెమ్ముతున్నారు వాళ్ళు. ఇటువంటి విషం చెమ్ముతున్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనందరికీ ఎంతగానైనా ఉంది. లేకపోతే ఏమవుతుందంటే, ఇలానే వాళ్ళని వదిలేస్తే ఈ మానసిక పరిస్థితి కాస్త ఒక పిచ్చోళ్ళుగా, పైచం వచ్చిన వాళ్ళుగా మారి మన ఏదైతే మనకు రాజ్యాంగం కల్పించిన, ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులు ఉన్నాయో వాటన్నిటిని హరిస్తూ, వాటన్నిటిపై దాడి చేస్తూ మన ప్రశాంత జీవితాన్ని నాశనం చేస్తారు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, భాయి భాయ్ అనే నినాదంతో ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ప్రశాంతంగా మనం బతుకుతున్నామో, ఈ
తెదేపా బీజేపీ మతతత్వ కూటమి వల్ల అటువంటి తరుణం, అటువంటి స్వేచ్ఛా వాతావరణం, అటువంటి ఏదైతే ప్రేమ, అభిమానం, ఆదరణ లేకపోవచ్చు. అందుకోసమే మన భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఖచ్చితంగా ఇటువంటి కూటమికి, ఇటువంటి వ్యక్తులకి మానసిక పరిస్థితి బాగుపడేలాగా ఈ ఓటు అనే ఆయుధంతో మే 13న చంపపెట్టు సమాధానం వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోతే చెప్తున్నాను కదా, మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారు. ఈ పిచ్చోడు నీ ఇంటికి వస్తా, నీ బజార్కి వస్తా, నిన్నేదో చేస్తా అని మాట్లాడుతున్నాడు, దమ్ము ధైర్యం అని చెప్పి. ఈ పిచ్చోడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగైతే అతడు నమ్ముకునే ఒక ఎంఎస్పీఎస్ సేవా సంఘం ఆయన మాట్లాడుకుంటున్నాడో, రాజకీయం చేస్తున్నాడో సేవా సంఘం ముసుగులో, ఆయన 100 ఘటనలు ఏవో జరిగాయంటున్నాడు ముస్లిం మైనార్టీలకి. ఎన్ని చోట్ల ఇళ్లకు వెళ్ళాడు వీడు? ఇప్పుడు బెదిరింపులు పాల్పడిన ఖతీబ్ మున్వరు అసలు ఎన్ని చోట్ల వెళ్ళి మాట్లాడొచ్చాడు? ఎంతమందికి సహాయం అందించాడు? ఎంతమందికి ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఏదైతే శాఖాపరంగా ఏం సహకారాలు అందించుంటారు ఈ జోకర్లు? కాకపోతే ఏంటంటే ఈ గ్రూపుల్లో ఉండడం, నోటికొచ్చింది మాట్లాడడం, నీ ఇంటికి వస్తా, నీ అబ్బింటికి వస్తా, నీ అక్క. ఏమిరా నాయన మీ వల్ల ప్రయోజనం సమాజానికి? కనీసం మీ ఇంటికైనా ప్రయోజనం ఉందా? ఇటువంటి భావాజాలం ఉన్న మీరు ఏమి నేర్పిస్తారు సమాజానికి, మీ పిల్లలకి, మీ పెద్దలకి? మీ పెద్దలకు కూడా బుద్ధి చెప్పాలి మిమ్మల్ని. లేకపోతే మీరు ఇలానే వదిలేసినామనుకో ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం చేసినా చేస్తారు మీరు.